యోనను గురించి యొక్క విషయము క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా చెప్పబడి ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో, అదేవిధంగా లూకా సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఉంది. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగా ఉన్నాడో మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడని వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో మనము, లూకా సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడవచ్చు. అంటే దేవునికి పునరుద్ధానము గురించి ప్రస్తావించబడింది. ఇది యేసు ప్రభు సమాధిని గురించి ప్రస్తావించబడ్డది. యోన యొక్క విషయము మనం ప్రస్తావించబడ్డది. ప్రియమైన వాళ్ళారు, ఇది ఇలా జరుగుతుందని ప్రభువుకి ముందే తెలుసు. ఇలా భవిష్యత్తులో ప్రకటించవలసి ఉంటుందని, దేవునికి సమాధి కార్యక్రమము పునరుద్ధానము గురించి దేవుడు